నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కన్నవారిని కోల్పోయి ఏకాకుల్లా మారిన అనాథలను చేరదీసి రక్షణ కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈ సేవాశ్రమంలో మానసిక వికలాంగులు, వృద్ధులు, వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఏది పడితే అది తిని ఒంటి లోపల రోగాలతో పాటు ఒంటిపైన గాయాలతో అనేక ఇబ్బందులు పడుతున్న వీరి కోసం అనాథుల వసతి భవనంలోకి ఓ అంతస్తుని వైద్యశాలగా మార్చారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు. ఈ వైద్యశాలలోనే వారికి చికిత్స అందించడం జరుగుతుంది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వారిలో చాలామంది ఒంటిపై గాయాలతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్యమందేలా చూస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు. వైద్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని గమనిస్తూ వారికి కావలసిన మందులను, ఇంజెక్షన్లను చేస్తూ త్వరగా కోలుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భక్తి మార్గంలో, సేవా మార్గంలో తరించేందుకు వస్తున్న భక్తులు అనాథుల వసతి భవనాన్ని సందర్శించి వైద్యాలయంలో వారికి జరుగుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. సేవాభావం కలిగిన పలువురు వైద్యులు, వైద్య వృత్తికి చెందిన మానవతామూర్తులు వారికి తోచినంతలో మెడిసిన్స్ను, వైద్య పరికరాలను అందిస్తూ అభాగ్యుల సేవలో పాల్గొంటున్నారు. మానసిక వైకల్యంతో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ నిర్భాగ్యులు ఆరోగ్యవంతులై కుటుంబీకుల చెంతకు చేర్చడమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం లక్ష్యం. మానవ దేవుళ్లారా, మీలో వైద్యులైనా, వైద్య వృత్తికి చెందిన వారైనా ఉంటే ఈ అభాగ్యుల కోసం మీ వైద్య సేవలను, మందులను అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటండి. వీరు పూర్తిగా కోలుకొని సొంత గూటికి చేరుకుంటే ఆ కుటుంబ సభ్యుల ఆనంద అశ్రువులన్నీ మీకు దీవెనలుగా మారి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాయి.